నానొచ్చారు, నానొచ్చారు, నానొచ్చారు. నాన్న వచ్చేసారు. అమ్మో విహార్ బాబు వచ్చేస్తున్నా. నా కాలు చేతులు ఆడలేదు. ఇప్పుడు ఏడ్ చేయాలమ్మా. ఏ పండు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పో లోపలికి. ఏడ్చారమ్మా. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే అవుతుంది. నువ్వు ఇక్కడ ఉంటే నాన్న లోపలికి రారు. నువ్వు లోపలికి వెళ్ళి దాక్కో. సిరమ్మా, నువ్వు ఈ రోజు నా చేతులు కళ్ళు ఎరగొట్టించేలా ఉన్నావమ్మా. పండు, నాన్న నిన్నేమీ అనకుండా నేను చూసుకుంటానులే. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి దాక్కో. సరేమ్మా. సిరమ్మా, నన్ను విహార్ బాబు కొట్టకుండా చూసుకునే బాధ్యత నీదేనమ్మా. పండు, నాన్న వచ్చేస్తున్నారు. నువ్వు తొందరగా వెళ్ళి దాక్కో. సరే, నేను చూసుకుంటానులే. నేను వెళ్ళు త్వరగా. వెళ్తానమ్మా. వెళ్ళు పండు. వెళ్తానమ్మా. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్. మీరు డయల్ చేసిన నంబర్. దేవుడా, నువ్వే కాపాడాలి. నాన్నేడు ఇంకా రావట్లేదు. అయ్యో, పాపా, నీకేం కాలేదు కదా? చూసుకోవాలి కదమ్మా. పడిపోయి ఉంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేది. చాలా థ్యాంక్స్ ఆంటీ. నేను పడిపోకుండా నాకు హెల్ప్ చేశారు. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏం లేదాంటీ, మా నాన్న గుడికొస్తున్నారు. ఆయన కోసమే చూస్తున్నాను. మీ నాన్న? అమ్మా సిరి, ఈ పాప నీకు తెలుసా? తను పెద్ద గయాలిలే. ఎరా, ఈ పాప నీకు మీ అమ్మకి ఇద్దరికీ తెలుసా? తెలుసులే రమణమ్మ. గుడికి తీసుకొని వచ్చాము. కృష్ణారామ అనుకోకుండా నీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని ఇన్ని క్వశ్చన్లేంటి? సరే ఆంటీ, నేను వెళ్తాను. సరే, జాగ్రత్తమ్మా. వెనక ముందు చూసుకుని వెళ్ళు, లేకపోతే దెబ్బలు తగులుతాయి. అలాగే ఆంటీ. ఆంటీ, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఏం లేదు, నాకు మీరు 2 సార్లు సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళ పేర్లు తెలుసుకోవడం మర్యాద కదా, అందుకే అడుగుతున్నాను. మీ పేరేంటి? నా పేరు సిరి. సేమ్ పించ్. నా పేరు కూడా సిరీనే. సరే ఆంటీ, నేను వెళ్తాను. బాయ్. బాయ్. హరికృష్ణ, బాయ్. ఏయ్ ఏయ్, నా పేరు క్రిష్. అమ్మా, ఇదంతా నీ వల్లే. సరేలేరా, రా దేవుని దర్శించుకుందాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. వీళ్ళ ఫోన్స్ ఏంటి పని చేయటం లేదు? అమ్మో, ఇప్పుడు విహార్ బాబుకి నేను దొరికానంటే నాకు మూడినట్టే. దేవుడా, నువ్వే కాపాడాలి. నాన్నా, సారీ నాన్న. ఎరా, వెనక ముందు చూసుకోవాలి కదా, లేకపోతే ఇదిగో దెబ్బలు తగులుతాయి. సేమ్ నీలాగే ఇందాక ఆంటీ కూడా చెప్పింది. ఆంటీనా? ఎవరు? అదిగో అటే వెళ్ళారు. సరే, పండు ఎక్కడున్నాడు? ఆ, పండు నా నాన్న లోపల గుళ్ళో ఉన్నాడు. రా నాన్న, వెళ్దాం.
పండు ఏడి? పండు సంగతి తర్వాత ఒక్క నిమిషం ఉండు నాన్న. పంతులు గారు, అమ్మా, చెప్పండమ్మా, ఎవరి పేరున అర్చన చేయాలి? అది నాని పూజ సామాగ్రి పంతులు గారికి ఇవ్వు. ఇదిగోండి. పేరు సూర్యవంశం విష్ణు విహారి. గోత్రం పైడిపాల గోత్రం. విష్ణు విహారి, గోత్రం పైడిపాల గోత్రం. మా నాన్న పుట్టినరోజు సందర్భంగా అర్చన బాగా చేయండి. ఇదే పేరు మీద ఇంతకు ముందే అర్చన చేయించాను కదమ్మా. మా విహారీ పేరు మీద మేము కాకుండా ఇంకెవరు అర్చన చేపిస్తారు పంతులు గారు? లేదమ్మా, వాళ్ళు ఇక్కడెక్కడో ఉండాలి. అదిగో వాళ్ళేనమ్మా. పర్లేదు పంతులు గారు, మీరు అర్చన మొదలు పెట్టండి. అలాగేనమ్మా. పైడి బాలగోత్రస్య విహారి నామధేయస్య. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీరు మా బావ పేరు మీద అర్చన చేయించారా? అవును మేడం, ఆయన పేరు మీద మేమే పూజ చేయించాం. అయినా మీరు నా పేరు మీద ఎందుకు చేయించారు? ఇన్ని రోజులు వైభవంగా వెలిగిపోయిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎవరు కొనుక్కుంటారో వేరెవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మా భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న టైంలో మళ్ళీ మీరే వచ్చి ఆ కంపెనీని తీసుకున్నందుకు మాకు చాలా ఆనందం కలిగింది సార్. సార్, మీరు వచ్చి మన కంపెనీ తీసుకున్నారు అని మన కంపెనీ అంటే గిట్టని వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు సార్. అవును సార్, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి అపాయం కలగకూడదని ఆ దేవుడి దగ్గర మీ పేరు మీద అర్చన చేయించాం సార్. ఎవరు? ఏం చేశారు?